ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మొన్న మాకు తెలిసి ఇప్పుడు మా 60 వేస్తుంది అనుకున్నాం కదా, మొన్న అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళి మార్నింగ్ గుడి చుట్టూ ప్రదర్శన చేసాం, షూ లేకుండా చెప్పు లేకుండా 14 కిలోమీటర్లు నడిచాం. నడిచేసి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి తర్వాత మళ్ళీ 3 గంటలు లేచి ఇరుపక్ష గుహను పై కొండ దాని ఎక్కాం. అప్పుడు 25 కిలోమీటర్లు బాగా అయింది ఆ రోజు. చక్కగా మాకు కాళ్ళు నొప్పులు కానీ చక్కగా ఇదేంటో మామూలుగా ఏదో పార్కులు నడిచినట్టు నడిచాం. ఏదో ఊరికి కూరగాయలు రోడ్డు మీద అంటే మీరు సూర్యాస్తమైన తర్వాత మీరు ఆల్మోస్ట్ ఆహారం ఎందుకంటే మన లోపల సెల్స్ ఏ పక్షులు కూడా తినండి. డైలీ తిన్న పక్షులు 6 గంటల తర్వాత పక్షులు జీవరాశాన్ని 6 గంటల తర్వాత మొత్తం సైలెన్స్ అయిపోతాయి. నైట్ తినేవి పొగులు తినవు, పొగులు తినే నైట్ తినవు, కానీ ఏం పొగులు తినేది మనిషి అక్కడే. మేము పక్షి జాతికి సంబంధించిన అనుకుంటాం. మేము పక్షులు గమనిస్తాం, పక్షులు మిమ్మల్ని గమనిస్తున్నాయి. 2 పక్షులు అనుకోండి మమ్మల్ని, 2 రామలక్ష్మణ పక్షులు. అయితే మీరు తినే ఆహారంలో ఫ్రూట్స్ పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి, ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఫ్రూట్స్ మీరు తింటారు, మీరు తెలుసుకుందా అంటే ఏ ఫ్రూట్స్ మంచి ఆరోగ్యాన్ని చూస్తున్నా. నా ప్రేక్షకులు కూడా ఏంటంటే ఈ ఆహార నియమాల గురించి అడుగుతున్నారు. మీరు గురుగారు చాలా మంది మంచి పని. మీ ఛానల్ పెద్ద యూస్ రాపోయినా పర్లేదు, కానీ సూచనలు అయినా కానీ ఎమ్మంటనే మనసు తృప్తి పడే ఒక విషయం ఇది. ఎందుకనంటే పొద్దున్నే లేవగానే మంచి ఒక క్యారెట్, ఒక బీట్రూట్, తర్వాత ఒక బూడిద గుమ్మడి జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ, కరివేపాకు, పుదీనా ఎల్లి కలిపించి కొంచెం తాగేటప్పుడు కొంచెం కషాయంగా ఉంటుంది. లోపలికి మార్నింగ్ కొంచెం కషాయంగా కానీ లోపలికి పంపిస్తే ఓహో వీడు నా పట్ల కొంచెం అలెక్టివ్గా ఉండడానికి సెల్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. అట్లా తీసుకుంటాం అనమాట. మంచి ఫ్రూట్స్లో ఏంటంటే మన జామకాయ అనేది చాలా మంది ఏంటంటే యాపిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనకి జామ పండు అనేది మన భారతదేశం ఇక్కడ సంబంధించి పుట్టింది. ఇది మనదేదన్నమాట జామకాయ అనేది. మనకి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువగా కాస్త అన్నమాట. అది మోషన్ సైడ్ చాలా హెల్ప్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత దాని మిత్రాలు నైట్ పూట కానీ మీరు ఆహారం నైట్ కానీ దాని మిత్రాలు కానీ ఒక కాయ కానీ మనం తినే పని. బ్లడ్ ఎంకరేజ్ అవటం కానీ, బ్లడ్ బాగా పెరుగుతుంది, రక్తం బాగుంటుంది, రక్తహీనత ఉండదు, రక్తం లోపం ఉండదు. అప్పుడు మాట్లాడే మనం తేజస్సు మనలో కనిపిస్తూ ఉండదు అనమాట. అందుకనే ఒక మాలి ఆ దాని మిత్రాన్ని కాయని అలా కోసి అలా ఓపెన్ చేసి చూస్తే మన కోసం భగవంతుడు పొరలుగా మధ్యలో చిన్న ఇచ్చి దాని బట్టి ఎర్ర చూడటానికి ఇంట్రెస్ట్ కళ్ళకు అద్భుతంగా ప్యాక్ చేసి భగవంతుడు పంపిస్తున్నాడు. తర్వాత మార్నింగ్ కంపల్సరీ 2 అరటిపళ్ళు తీసుకుంటాం. బొప్పాయి తీసుకుంటాం అనమాట. బొప్పాయి ఏంటంటే కరెక్ట్ గా సూర్యదేశంలో పండయి అది మన లోపలికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ రెడ్ డ్రాగన్ వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ అంతా ఇప్పుడు అంతా ఒక 5 years నుంచి వస్తుంది. అది మా చెవిలో కూడా వేసుకున్నాం. రెడ్ డ్రాగన్ కానీ ఒక హాఫ్ సర్కిల్ కానీ మీరు తినగలిగితే మార్నింగ్ సంథింగ్ ఏదో టైంలో అది చాలా స్టమక్ క్లియర్ కి చాలా మంచి ఉపయోగపడుతుంది. అది ఇంతకుముందు జవుడుకాయ అనే దాన్ని. జవుడుకాయలు తీసి మేము మేకలు కాస్తున్నప్పుడు జవుడుకాయ తీసుకుని ముళ్ళు ఉంటాయి దానికి, పల్లెటూరులో ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో మరి వియట్నామా ఎక్కడో కానీ ఒక కొత్త టెక్నిక్ తీసుకొచ్చి మంచి అందరికి అవైలబుల్ గా దొరుకుతుంది అనమాట. మధ్యాహ్నం కూడా తింటారా పండ్లు మీరు? మధ్యాహ్నం కూడా తింటాం సార్. ఫ్రూట్స్ కి ఏ టైం లేదు, ఏ టైం నీకు ఇష్టం 24 hours ఆన్ డ్యూటీ అంటారు కదా. అవును. ఇప్పుడు ఆకలి అయినప్పుడు మేము ఏంటంటే తిన్నా నైట్ 12 గంటలు తిన్నా అది ఏం హామ్ చేయదు. అవును. ఎస్, నైట్ ఆఫ్టర్ 6 పైన తినేది ఏంటంటే నాన్ వెజ్, మసాలా ఐటమ్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ ఏంటంటే ఎందుకనంటే రిగ్గీలో కొడితే అమెజాన్ లో కొడితే నీకు ఫుడ్ ఆర్డర్ వస్తున్నావు కానీ ఆరోగ్యం మటుకు రాదు. అవును. రాదు కదా. అవకాడో ఫ్రూట్స్ ఆవకాడో ఫ్రూట్స్ కూడా ఈ మధ్యకాలంలో మేము తింటున్నాం. అంటే ఇప్పుడు కాస్ట్లీ కదా, బాగా పండ్లు అనేవి కాస్ట్లీ అయిపోయినాయి. సామాన్లు కొనుక్కునే పరిస్థితులు లేవు. మామూలు వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, చిన్న వాళ్ళు కూడా తినే ఫ్రూట్స్ ఏవి? చిన్న వాళ్ళు అరటి పండు తినొచ్చు, జామకాయ తినొచ్చు, అందరూ దొరికే. బీట్రూట్ తినొచ్చు, అది క్యారెట్ తినొచ్చు కొనుక్కొని, కీర దోసకాయ తినొచ్చు. ఏం లేదు అంటున్నాను, మనిషిని చిన్నవాళ్ళు అని అనుకుంటున్నావు. చిన్నవాళ్ళని వాళ్ళు 700-800 పనిచేసే ఒక చిన్న బేల్దారి పనికి వెళ్ళే వాళ్ళు కూడా
రూపాయలు ముందులా ఖర్చు పెడుతున్నారు కదా, అందులో ఆ 200 పండ్ల మీద పెడితే పనులు పెట్టి ఫ్యామిలీ పిల్లలు అందరూ హ్యాపీ తింటారు కదా. అవును. ఫుడ్స్ అది ఇస్ బెస్ట్. అంటే సాయంత్రం నేను పూట తింటారు, ఎందుకంటే ఫుడ్స్ ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చేది ఫుడ్స్ అంటే. ప్రకృతి నుంచి వచ్చింది కదా. Yes. భగవంతుడు వండి సూర్యరశ్మితో గాలితోటి వండి డైరెక్ట్ మన కడుపులో పంపుతున్నాడు అంటే అది అసలు ఎంత అంటే అలాంటి తలుచుకుంటేనే ఒక వరంగా భావించాలి. మధ్యన మంచి డీలర్ లేడు దానికి. అనుకో ఉప్పు ఎక్కువ వేయాలి, కారం వేయాలి, మసాలా వేయాలి, ఒక ఊర్లో ఒక స్టైల్ ఉంటుంది. మన వంటగదిలో చేసే ఆహారం మనం తింటున్నాము కాబట్టి ఇంత అనారోగ్యం వస్తుంది. దేవుడు వంటగదిలో తయారై వచ్చిన ఫ్రూట్స్ కాబట్టి తీసుకుంటే చాలా ప్రకృతి కదా, అది ఆరోగ్యంగా ఉంటాయి. సాయంత్రం పూట కూడా ఇవే ఫ్రూట్సా మీరు తినేవి? మీ ఆరోగ్యంలో ఈ స్ట్రెస్ చాలా మందికి ఉంటుంది కదా, టెన్షన్, ఒత్తిళ్ళు ఎక్కువ మందికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రకాల వాళ్ళకి. మీకు కూడా మీ సినిమా పరిశ్రమలో కూడా మామూలుగా ఉండదు కదా ఒత్తిడి. సో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు? ఈ ఒత్తిళ్లను జయించడంలో మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? ఒత్తిళ్ళు అంటే ఆహార నియమాలు కొంచెం కంట్రోల్గా ఉంటాం. మనుషులకి ఎప్పుడైతే టెన్షన్గా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం అనేది తప్పుగా అవుతుంది. ఇప్పుడు ఆహారం జీర్ణం అవ్వలేదో మైండ్ సెట్ నీకు ట్యూన్ అవ్వదు, ఆలోచన స్థితిగతులు రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే హెల్త్గా లోపల ఆరోగ్యంగా ఉన్నదనుకోండి, ఆలోచన సింక్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒత్తిడిని ఎలా చేయిస్తారు మీరు? ఒత్తిడిని చేయాలంటే మెడిటేషన్, మెడిటేషన్ ధ్యానం కానీ మనం చేయగలిగితే, ఈవెన్ ప్రతిదాన్ని మనం పాజిటివ్గా మనం తీసుకోగలిగితే దాన్ని మనం హ్యాపీగా మనం చేయించాలి.